హాయ్ అండి. ఈరోజు నేను రుచికరమైన నోరూరించే మెత్తని ప్రోటీన్ లడ్డు చూపించాలనుకుంటున్నాను. ఈ లడ్డూలు చాలా బాగుంటాయి. అంటే నేను సొంతంగా చేసినవి ఇవి. అంటే ఎవరిని చూసి నేర్చుకునేవి కాదు, సొంతంగా చేసినవి. ఇవి నట్స్ అన్నీ ఉపయోగించి చేస్తున్నాను. నట్స్ అంటే బాదం పప్పు, ఏసిన పప్పులు, గోడంబి, మళ్ళీ నువ్వులు, గుమ్మడికాయ విత్తనాలు, సూర్యకాంతం విత్తనాలు, పుచ్చగింజల విత్తనాలు అన్నీ కలిపి నెయ్యి వేసి, గుమగుమలాడే నెయ్యి వేసి, దేశీ నెయ్యి వేసి, దేశీ నెయ్యి కాదండి, అంగట్లో తెచ్చిన నెయ్యి వేసి బాగా ఫ్రై చేశాను దూరంగా. చాలా బాగా గుమగుమ అని వాసన వస్తుంది, ఎందుకంటే నెయ్యి వేసాం కదండి, చాలా బాగుంది. అట్లే నేను ఇది పేలపిండి అంటే మన సైడ్ అంగన్వాడీ స్కూళ్ళలో ఇస్తుంటారు కదండి, దాంట్లో కూడా అన్ని ప్రోటీన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. జొన్నలతోటి చేసినవి అన్నీ ఏమో అన్నీ వేసి పిల్లలకు పెడుతుంటారు కదండి, చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్. దాంట్లో కొద్దిగా షుగర్ ఉంటుంది. నేను కూడా అది బాగా నెయ్యిలోనే వేపించేసాను, అదంతా వేయించాను, చాలా బాగుంది. మనం ఫస్ట్గా నట్స్ తీసుకున్నాం కదండి, అది కూడా మిక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పేలపిండి అంతా మనం చేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా ప్లేట్లో తీసుకున్నాను. నట్స్ పౌడర్ కూడా ప్లేట్లో తీసేసుకున్నాను. నువ్వులు, ఏసిన పప్పులు చాలా బలం అండి. నువ్వులు వేడి చేస్తాయంటారు కానీ ఐరన్ చాలా బాగా ఉంటుంది. అట్లే నేను పాలపిండి తీసుకున్నాను, ఒక గ్లాసుల్లో వేడి నీళ్ళల్లో దాంట్లో పాలపిండి బాగా చిక్కగా అయ్యేంతవరకు తీసుకొని దాంట్లో కలిపేసుకున్నాను, ఎందుకంటే ముద్దలు చేయడానికి కదా. మళ్ళీ ఇది యాలకుల పొడి కూడా దాంట్లో వేసుకున్నాను, ఎందుకంటే వాసన బాగా రావాలనేసి. ఇట్లా బాగా వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయని చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ కూడా చేయండి. చూడండి ఒకసారి టేస్ట్ చేసి. ఇది ఒకసారి టేస్ట్ చూడండి, లడ్డూలు ఎంత బాగున్నాయో టేస్ట్ మీకు తెలుస్తుంది. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకోటి దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే పైన లింకులు ఓపెన్ చేయండి.